బీసీల నుంచి ఒక రాజకీయ పార్టీ రావాలనే డిమాండ్ బలంగా వినపడుతుంది. కానీ ఈరోజు మనం చూసుకుంటే ఒక చిన్న మన ఎమ్మెల్యే ఎన్నికకి అంటే ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎన్నిక జరగాలంటేనే మినిమం 100-200 కోట్లు లేనిదే పని అవట్ల ఇవాళ రేపు అన్ని చోట్ల దాదాపుగా. మరి అలాంటిది ఒక పార్టీని నడపాలంటే 119 నియోజకవర్గాల్లో ఒక పార్టీని నడపాలంటే ఖచ్చితంగా బలమైన ఆర్థిక వనరులు కావాలి, ఖచ్చితంగా. మరి వెనుకబడిన కులాలు ఉన్నారు, చాలా పేదవాళ్ళు ఉన్నారు. ఇంత పేదరికంలో ఇలాంటి కులాలను పెట్టుకొని మనం ఇంత వెనుకబడిన వర్గాలను పెట్టుకొని అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్స్కి వెళ్ళగలమా? తప్పనిసరి. చాలా అద్భుతమైన ప్రశ్న. మీరు అందరు అడిగే ప్రశ్ననే, అందరికీ సంశయం వచ్చే ప్రశ్నే. దీంట్లో దశలు ఉంటాయి. ఈ దశలు ఎలా ఉంటాయంటే, ఒకటి సాంస్కృతిక ఉద్యమం, ఒకటి సామాజిక న్యాయ ఉద్యమం, మరొకటి సమన్యాయ ఉద్యమం, మరొకటి విద్యా ఉద్యోగ రంగాల్లో వెనుకబడతనానికి సంబంధించింది రాజకీయ ఉద్యమం. ఇలా దశల వారీగా ఉద్యమాలు నిర్మించుకుంటూ పోతాం. వీటన్నింటికి ఆయుపట్టు ఏమిటి? ప్రధానమైనది సిద్ధాంతం. ఒక పీపుల్స్ వార్ ఉద్యమం తీసుకుంటాం. అడవులలో ఒక భయానకమైన జీవితం గడుపుతూ ఆ సిద్ధాంతం అనేటువంటి ఒక ప్రబలమైన శక్తిని పట్టుకొని వారు చేసే త్యాగాన్ని మనం గమనిస్తుంటాం. ప్రాణత్యాగం చేస్తుంటారు. వారి జీవితాలను మనం అనేక సందర్భాల్లో చిన్నప్పటి నుండి ఇప్పటివరకు చూస్తూ ఉంటాం. వారి దగ్గర ఏం ఆర్థిక వనరులు ఉన్నాయి? వారి జీవితాలకే భరోసా లేదు, భోజనం లేదు, భయంకరమైన దోమలు కుడుతుంటాయి. సమాజం కోసం జీవితాలను అంకితం చేసి పనిచేసేటటువంటి వాళ్ళు మలేరియా జ్వరాలతో అడవుల్లో చనిపోతారు. ఆ శవాలను ఖననం చేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు. మరి వాటి కూడా పీపుల్స్ వారు ఎక్కడో ఒక చోట బలంగా ఎందుకున్నది? ప్రజల పక్షాన ఎందుకు వారి యొక్క గలాన్ని బలంగా వినిపించగలుగుతున్నారు? బహుజన సమాజ్ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు మాన్యవర్ కాంశీరామ్ గారు కూడా మొత్తం సమాజంలో ఒక సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చిండు. ఒక సిద్ధాంతాన్ని, మనం ఏకం కాకపోతే ఈ సమాజంలో మనం బ్రతకలేము, బాబాసాహెబ్ చెప్పినటువంటి దాన్ని మనం అమలు చేద్దామని చెప్పి ఒక్క రూపాయి లేకుండా ఎక్కడికక్కడ కర్రుడు కట్టినటువంటి పూర్తి స్థాయి కార్యకర్తలను తయారు చేసిండు. ఇవాళ బహుజన సమాజ్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ సిద్ధాంత బలం ఎంత జాగ్రత్తగా ఉన్నదో మనం గమనించండి. ఆ విధంగానే వర్తమాన కాలంలో వస్తున్నటువంటి అనేకమైన పార్టీలు ఉన్నాయి. ములాయం సింగ్ సమాజ్వాదీ పెట్టినప్పుడు కానీ, ఆర్జేడీ లల్లు యాదవ్ పెట్టినప్పుడు కానీ, ఆప్ లాంటి పార్టీ పెట్టినప్పుడు కానీ, లేదా దేవగౌడ పార్టీ కావచ్చు, బీజు జనతాదళ్ కావచ్చు, లేదా ఇటువైపు ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి ద్రావిడ ఉద్యమం ఆరంభం కావచ్చు, వాళ్ళు ఏం ఖర్చు పెట్టారు? వాళ్ళ మీద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి కార్యకర్త గెలవకుండా ఊరికేనే ద్రావిడ పార్టీ ఇచ్చినటువంటి టికెట్తో, డిఎంకే ఇచ్చినటువంటి టికెట్తో ఆ బీజేపీ క్యాండిడేట్ను, ఆ కాంగ్రెస్ క్యాండిడేట్ను డిఎంకే అభ్యర్థి ఓడగొడుతున్నాడు. బహుజన సమాజ్ పార్టీ 10,000 రూపాయలు కూడా ఇవ్వనికేయలేదు. మీ దగ్గర డబ్బులు, మీ నామినేషన్కు డబ్బులు కట్టుకునే స్థితి మీ దగ్గర లేకుంటే ఒక నోటు వేయండి, ఒక ఓటు వేయండి అని చెప్పి నియోజకవర్గంలో దండం పెట్టుకుంటూ తిరిగి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ డబ్బులను కొంత ఖర్చులకు పెట్టుకొని కొంత దాంతో నామినేషన్ వేసుకున్నటువంటి సిద్ధాంతం చాలా స్పష్టంగా కనపడుతున్నది కదా. పెరుగుట విరుగుట కొరకే ఈ పెత్తందారీ వ్యవస్థ, ఈ ధనకస్వామ్య వ్యవస్థను పటాపంచలు చేసి విధ్వంసం చేసి సామాన్యుడు ప్రజాప్రతినిధిగా ఎదగడానికి ఒక చరిత్ర, ఒక అవకాశం ఇస్తున్నది. సంఘటితమైదాం. డబ్బు పెడితేనే గెలుస్తాడనేటువంటి దానికోసం కాకుండా డబ్బు లేకుండా గెలవనండి. మొన్న కూకట్పల్లిలో జయప్రకాష్ నారాయణ గారు ఏం ఖర్చు పెట్టాడు? ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టిండా? ఎల్బీనగర్లో ఆర్ కృష్ణయ్య గారు నిలబడ్డప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిండు? మన కళ్ళ ముందు హైదరాబాద్లో గెలిచిండు కదా. రామగుండం లాంటి ఏరియాలో ఒక సోమవారం సత్యనారాయణ అని చెప్పి ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఏం ఖర్చు పెట్టాడు? ఒకనాడు మా హుజరాబాద్ నియోజకవర్గంలో కేతిరి సాయిరెడ్డి గారు అని చెప్పి ప్రజానాయకుడు ఉంటే రూపాయి ఖర్చు లేకుండా ఎమ్మెల్యే ఇండిపెండెంట్. దుగ్గిరాల వెంకట్రావు గారని మా దగ్గర ఉండే, రూపాయి ఖర్చు లేకుండా ఎమ్మెల్యే గెలిచిండు. దేశం చిన్నమల్లయ్య గారు ఇంద్రుతు నియోజకవర్గం ఉండే, సిపిఐ తరఫున దేశం చిన్నమల్లయ్య గారు ఉండే, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గెలిచిండు. సిహెచ్ రాజేశ్వరరావు గారు ఉండే సిరిసిల్ల నుండి, ఎంత ఖర్చు పెట్టిండు? బద్దం ఎల్లారెడ్డి గారు నెహ్రూ గారి కంటే కూడా ఎక్కువ ఓట్లు వచ్చినాయి కరీంనగర్ ఎంపీగా నిలబడితే.
ఎనిమి కృష్ణయ్య అని చెప్పి సిరిసిల్ల నుండి గెలిచిండు. ఎంత ఖర్చు పెడితే గెలిచిండు? కాబట్టి సిద్ధాంతపరమైనటువంటి ఆలోచన విధానాన్ని గనక గ్రామాన రగిరించి ప్రజలందరినీ కూడా సమాయత్తం చేయగలిగితే, ప్రజలు ఇది మా పార్టీ అధికారం రావాలనుకుంటే ఈ ధనిక స్వాములు ఏం చేయలేరు. ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. అందుకే పేదవాడి హక్కు కోసం, పేదవాడి ప్రజా ప్రాతినిధ్యం కోసం ప్రజాస్వామ్యం అనే ఆయుధాన్ని పట్టుకొని అది సాధించేంత వరకు, పేదవాడి హక్కు గెలిచేంత వరకు పోరాడదాం, కలిసి నడుద్దామని చెప్పి నేను అందరూ కూడా మనవి చేస్తూ ఉన్నా. కాబట్టి డబ్బున్నవాడు గెలుస్తాడు, డబ్బు లేనివాడు గెలవడు అనేటువంటిది ఉత్త మాట. అది భయభ్రాంతులకు గురి చేసే మాట, అది బలహీనపరిచే మాట. రూపాయి ఖర్చు పెట్టకుండా గెలిచే రోజులు రాబోతున్నాయి, డబ్బు లేకుండా గెలిచే రోజులు రాబోతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ పెట్టినాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో రూపాయి ఖర్చు పెట్టకుండా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అయినరు, జిల్లా పరిషత్ చైర్మన్లు అయినరు. అంటే ఉద్యమంతో పాటు సిద్ధాంత బలం కనుక ప్రజలు గమనించగలిగితే, భావోద్వేగాన్ని కనుక లోనైతే, కలిసి కట్టుగా ఉండాలనేటువంటి ఆలోచన కనుక ప్రజలను కనుక తీసుకురాగలిగితే, నాయకులలో నిబద్ధత నిజాయితీ ఉంటే రాజకీయ పార్టీ ఏర్పడుతుంది, రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుంది, ప్రజలందరికీ కూడా స్వేచ్ఛ లభిస్తుంది. అందుకని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇంకా ఆ రాజకీయ పార్టీ జెండా కింద ఈ రాజకీయ పార్టీ చెందకుండా అది నా పార్టీ, ఇది నా పార్టీ అని చెప్పి మనం తలలు వాళ్ళు కొట్టుకోవడం కాదు. నా పార్టీ రాబోతున్నది, నా పార్టీ ద్వారా నేను సర్పంచ్ని అవుతా, నా పార్టీ ద్వారా నేను జిల్లా పరిషత్ చైర్మన్ అవుతా, నా పార్టీ ద్వారా చట్టసభలోకి నేను పోతా, నా రాజ్యం రాబోతున్నది, నా రాజ్యానికి నేను సైనికుని అవుతా అనేటువంటి ఆ సంకల్ప బలాన్ని మనం కలిగించగలిగితే, ఆ కలిగించేటటువంటి నాయకత్వం కనుక బలంగా ఉంటే, నిబద్ధతగా ఉంటే, నిజాయితీగా ఉంటే ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి నాయకత్వం ఇవాళ ఏకం కాబోతున్నది, ఐక్యం కాబోతున్నది. కాబట్టి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఇది ముందుకు పోతాం. డబ్బు ఉన్నవాడికి, డబ్బు లేని వాడికి పోరాటం జరుగుతుంది. ఎంత డబ్బు పెట్టినా డబ్బు లేనివాడే గెలుస్తాడు. ఆ రోజులు రాబోతున్నాయి.